వెల్కమ్ టు రామానుజన్ మ్యాథ్స్ వర్క్స్. 2026 మార్చిలో జరగబోయే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం పాలినామియల్ అనే టాపిక్ నుండి 2025 మార్చిలో ఇచ్చే ఒక 1 మార్క్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం రండి. ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ 3 అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ 2 ఈజ్ అని చెప్పి కిందన 4 పాలినామియల్స్ ఇచ్చాడు. క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవడానికి మనకి ఒక ప్రిన్సిపల్ ఉందండి. అదేంటంట అంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ k ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ k ఇంటూ ఆల్ఫా బీటా. ఈ విధంగా మనం సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చినప్పుడు మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవడం కోసం ఇదండి ఈక్వేషన్. మనకి సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చాడండి 3 అని, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇచ్చాడు 2. ఇక్కడ k అనేది ఒక కాన్స్టెంట్ అండి. k వాల్యూ మనం 1 అనుకోవచ్చు. తర్వాత k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ k ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 3, ఇక్కడ ఎక్స్కే ఎక్స్ ప్లస్ k ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 2 అండి. ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే, ఫైనల్లీ k స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఎక్కడ ఉందండి? బి ఆప్షన్లో ఉంది. ఈ విధంగా మీరు చేసుకుంటే, కాన్సెప్ట్ అనేది మీరు నేర్చుకుంటే ఇలాంటి 1 మార్క్ క్వశ్చన్స్ ఎన్నైనా మీరు చేయగలరు. ఈ టాపిక్ సంబంధించిన 4 మార్క్స్ చాలా సింపుల్‌గా డిస్కస్ చేశాను. ఒక 4 డిస్కస్ చేశాను. మొదటి కామెంట్‌లో లింక్ ఇచ్చాను, యూజ్ చేసుకోండి. జై హింద్.